హాయ్ అండి. నమస్తే. నేను మీ జయశ్రీ. ఈరోజు మనం ఎండు చేపల గుడ్లు కూర తయారు చేసుకుందామండి. చాలా బాగుంటుంది ఇది. ఇవైతే కోనం చేప ముక్కలండి. ఎండు చేపల్లో వీటిని శుభ్రంగా కడిగి చిన్నగా కట్ చేసుకోవాలండి. కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి కదా. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ కడిగి తీసుకున్న చేపలను వేయించుకుందాం. వీటిని స్టవ్ హైలో పెట్టి వేయించుకోవాలి. ఇవి ఎంత బాగా వేగితే చేపలు అంత బాగుంటాయి. ఇవని కాదండి, ఏ చేప అయినా సరే ఎండు చేపలు మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించడం వల్ల కూర వండేటప్పుడు ఈ ముక్కలు విరిగిపోకుండా గట్టిగా ఉంటాయి. చూసారు కదా, ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఉడికించిన గుడ్లను వేయించుకుందాం. ఇవి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 3 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు వేయించుకుంటున్నాను. ఇదే ఆయిల్ సరిపోయింది నాకు. వీటిని కాసేపు మెత్తగా మగ్గించండి. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. కానీ ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇవి కాసేపు మగ్గనివ్వాలి. ఇవి మగ్గిన తర్వాత ఒక 3 టమోటాలు పెద్ద సైజువి కట్ చేసి తీసుకున్నాను నేను. వీటిని కాసేపు మెత్తగా మగ్గనిద్దాం. ఇలా మగ్గిన తర్వాత మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి. నేనైతే ఇక్కడ 2 స్పూన్లు వేస్తున్నాను. తగినంత ఉప్పు వేసుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఎండు చేప ముక్కలు, ఉడికించి పెట్టుకున్న గుడ్లు అన్నీ వేసేసుకుందాం. ఇవి వేసేసిన తర్వాత మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు పులుపు అవసరం లేని వారు ఇక్కడితో 5 నిమిషాలు ఉడికించి తీసేస్తే సరిపోతుంది. కానీ కొంచెం పులుపు వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని 1 కప్పు పులుపు వేసుకుందాం. 1 కప్పు చింతపండు పులుపు వేసుకున్న తర్వాత 3 కప్పులు వాటర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. మనకి పులుపు లైట్గా ఉంటుంది, మరి ఎక్కువగా ఉన్నా బాగుండదు. ఇది కాసేపు ఒక 10 నిమిషాలు ఉడికించండి. ఉప్పు పులుపు అన్నీ చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.